శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం వృశ్చిక రాశి వారికి జనవరి నెల మాస ఫలితాలు గమనించినప్పుడు ఒక విధంగా ఈ రాశి వారికి గొప్ప ధనయోగం ఒకటి ఏర్పడింది. ధనస్థానంలో 4 గ్రహాలు ఈ నెల ప్రారంభం నుంచి 15వ తారీఖు వరకు ఉంటాయి. ఏదైనా ఆర్థిక సంబంధించిన విషయాలు, కుటుంబానికి సంబంధించిన విషయాల్లో కొన్ని మార్పులు రావడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా కుటుంబ సభ్యుల మధ్య తీవ్రమైనటువంటి అభిప్రాయ భేదాలు, విభేదాలు రావడం జరుగుతూ ఉంటుంది. ఒక ఆకస్మికంగా కొంత ధనం మీ కుటుంబానికి రావడం వల్ల అది పంచుకునే విషయంలో కానీ, ఆ ధనాన్ని ఏ విషయానికి ఖర్చు పెట్టాలా, అంటే పెళ్లి కొరక, ఇల్లు కట్టుకోవడానిక అన్న విషయంలో కొంతవరకు ఈ కుటుంబ సభ్యుల మధ్య అభిప్రాయ భేదాలు, ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ విషయంలో జాగ్రత్తగా పరిష్కరించుకుంటే మంచిది. అయితే ప్రధానంగా వృశ్చిక రాశి వారికి మరి రాశ్యాధిపతిగా ఉన్నటువంటి కుజుడు ధనస్థానంలో ఉండడం వల్ల కుటుంబ విషయాల్లో మీ మాటే చెల్లాలని పట్టుదల ఎక్కువగా ఉంటుంది. అయితే ఆర్థిక పరంగా మీ యొక్క లాభం, మీ యొక్క భాగం ఎక్కువగా కుటుంబ విషయాల్లో ఉంటుంది. అందువల్ల సహజంగా మీరు చెప్పిన విధంగా మీ కుటుంబం నడుచుకోవాలని మీకు ఉంటుంది. అయినప్పటికీ కూడా చాలా సందర్భాల్లో వాళ్ళ యొక్క పెద్దరికం కానీ, వాళ్ళ యొక్క వయసు కానీ అడ్డు రావడం వల్ల కొన్ని విభేదాలు రావడం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే అక్కడ బుధగ్రహం అష్టమ లాభాధిపతిగా, కుజునికి శత్రుగ్రహం అంటే బుధుడు ధనస్థానంలో, కుటుంబ స్థానంలోకి రావడం వల్ల చాలా కాలంగా దూరంగా ఉన్నటువంటి మీ కుటుంబ సభ్యుల్లో ఒకరు, అది మీ తమ్ముడు అవ్వచ్చు, మీ కొడుకు అవ్వచ్చు, వేరొకరు అవ్వచ్చు, అల్లుడు అవ్వచ్చు, వారి కారణంగా కొన్ని విభేదాలు రావడం జరుగుతూ ఉంటుంది. అంటే ఎవరి విషయంలో న్యాయం అన్యాయం అన్నప్పుడు కూడా చిన్న విషయాన్ని పెద్దది చేసుకొని తగులాడుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇదే సమయంలో మరి దశమాధిపతిగా ఉన్నటువంటి రవి కూడా ధనస్థానంలోకి రావడం వల్ల ఈ పెద్దల యొక్క ప్రమేయం, అంటే రాజకీయ నాయకులు కానీ, మీ కుటుంబ పెద్దలు కానీ, తండ్రి సమాన వ్యక్తులు కానీ మీ కుటుంబ విషయాల్లో జోక్యం చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. అది మీకు మరింత ఆగ్రహానికో కోపానికో కారణం అవడం వల్ల చాలా వరకు దురుసుగానో స్పీడ్గానో మాట్లాడడం వల్ల వాళ్ళు ఒక విధంగా హట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. అందువల్ల మాట్లాడే విషయంలో కానీ, పెద్దల దగ్గర కానీ చాలా వినయంగా మాట్లాడడం మంచిది. లేని పక్షంలో అది తీవ్రమైన విభేదాలకి దారి తీయడం జరుగుతూ ఉంటుంది. ఇక శుక్రుడు ఇటు సప్తమాధిపతిగా ధనస్థానంలో ఉండడం వల్ల మీ కుటుంబ విషయాల్లో మీ భార్య లేదా మీ భార్య బంధువులు ఇన్వాల్వ్మెంట్ అవ్వడం వల్ల ఇది మరింత ఇబ్బందికరంగా మారే అవకాశం ఉన్నది. బట్ ఏదైనా స్థిరాస్తి కొరకో, ధనం కొరకో ఉన్నటువంటి ఇబ్బందులు మరి ఈ నెల, అంటే జనవరి నెల 15 వరకు ఉండే అవకాశం ఉన్నది. అంటే జనవరి 15 తర్వాత నుంచి ప్రతి గ్రహం కూడా మూమెంట్ వచ్చి 3వ స్థానంలోకి వెళ్ళడం జరుగుతుంది. ముఖ్యంగా రవి 14 బయలుదేరుతాడు. ఈ మకర సంక్రమణం 15 నుంచి వృత్తిలో కొన్ని మార్పులు రావడం జరుగుతూ ఉంటుంది. సడన్గా మీకు ట్రాన్స్ఫర్ రావడమో, వృత్తిపరంగా చేంజ్ అవ్వడమో, వేరే ఉద్యోగానికి మారడమో, లేదా మీరు పాత ఉద్యోగాన్ని మారి కొత్త ఉద్యోగానికి వెళ్ళడమో జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా కుజుడు కూడా 3వ స్థానంలోకి మారడం వల్ల మీలో కొంత ధైర్యం పెరుగుతూ ఉంటుంది, కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఏదో విధంగా జీవితం మనం బతకగలం, ముందుకెళ్ళగలం అనే ధైర్యంతో కొన్ని నిర్ణయాలు వృత్తి విషయంలో తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇక బుధుడు కూడా మీకు 3వ స్థానంలోకి రావడం వల్ల ఏంటంటే కొంతవరకు మీ యొక్క ఆలోచనలు, మీ కుటుంబ సభ్యులు కూడా మీ యొక్క అభివృద్ధికి కొంతవరకు సహాయపడడం జరుగుతూ ఉంటుంది. అలాగే శుక్రుడు వ్యయాధిపతిగా, సప్తమాధిపతిగా 3 రావడం వల్ల టోటల్గా ప్రతి ఒక్కరు కూడా కొంత మార్పుని కోరుకుంటూ ఉంటారు. ఏదైనా ఒక విహారయాత్ర కానీ, ఒక వినోదయాత్ర కానీ, కుటుంబ సమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని కానీ దర్శించడం, ఇవన్నీ కూడా 15వ తారీఖు ముందున్నటువంటి అన్ని విభేదాలు మర్చిపోయి మళ్ళీ అందరూ కలిసి కొత్త నిర్ణయాలు తీసుకొని కుటుంబ యొక్క అభివృద్ధికి మళ్ళా తమ వంతు సహాయ సహకారాలు అందిస్తూ యాజిటీజ్గా ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. మరి ఈ ప్రయత్నంలో మీకు ఈ
ధనాధిపతిగా ఉన్నటువంటి గురువు వక్రగమనంతో అష్టమ స్థానం నుంచి ధనస్థానాన్ని వీక్షించడం వల్ల చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పుడు కూడా అవి సాల్వ్ అవుతాయి. వచ్చిన ధనాన్ని ఏదో విధంగా దాన్ని సద్వినియోగపరుచుకొని అందరూ కూడా చాలా వరకు హ్యాపీ ఫీల్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. అయితే రాహు 4వ స్థాన సంచారం వల్ల మీ యొక్క మనసు పది విధాలుగా ఆలోచిస్తూ ఉంటుంది. చెడు సంబంధించిన ఆలోచనలు కానీ పిచ్చి పిచ్చిగా ఇబ్బంది పెడతా ఉంటాయి అన్నమాట. అంటే మనసు అల్లకల్లోలంగా రావడం జరుగుతుంటుంది. ఏ విషయంలో కూడా ఒక నిర్ణయానికి రాలేకపోతుంటారు. మనసులో ఒకటి బయటికి ఒకటి ఉండే విధంగా అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి కేవలం దైవనామ స్మరణ వల్ల, పూర్తిగా భగవంతుని ఆరాధించడం వల్ల, ఏదైనా విష్ణు సహస్రనామం కానీ శివుని యొక్క స్తోత్రాలు లాంటివి కానీ ఏమైనా చదువుకోవడం, నిత్యం శివుణ్ణి ఆరాధించడం కానీ, విభూతి ధారణ చేయడం వల్ల కానీ మనసు ప్రశాంతంగా ఉండే అవకాశం ఉంది. మరీ ముఖ్యంగా 5వ స్థానంలో శని భగవానుడు సప్తమాన్ని వీక్షించడం వల్ల వివాహ ప్రయత్నాలు వాయిదా పడుతుంటాయి. స్పెక్యులేషన్ లాంటి వాటిలో నష్టం కలిగే అవకాశం ఉంది. కాబట్టి బట్ ఏదైనా ఆర్థిక సంబంధించిన విషయాల మీదే ఈ నెలంతా తిరుగుతూ ఉంటుంది. మీరు తీసుకునే నిర్ణయం మీదే మీ యొక్క భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఈ జనవరి నెలలో ప్రధానంగా ఏంటంటే మనకి కొన్ని ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ డేస్ రావడం జరుగుతూ ఉంటుంది. ఆ డేస్లో ఆ విధి విధానంగా ఆ కార్యక్రమాలు పూర్తి చేసుకుంటే జీవితంలో కొన్ని మలుపులు రావడం జరుగుతుంటుంది. ప్రధానంగా మనకి ఈ డిసెంబర్ 30వ తారీఖున మరి ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం అన్నది జరుగుతూ ఉంటుంది. అంటే ఇది మామూలు విషయం అయితే కాదు. సాక్షాత్తు వైకుంఠంలో ఉన్నటువంటి మహావిష్ణువుని సందర్శించినంత పుణ్యఫలం దక్కుతూ ఉంటుంది. ఎవరైతే తీవ్రమైనటువంటి ఆర్థిక సమస్యలతో బాధపడుతుంటారో వాళ్ళు ఈ డిసెంబర్ 30వ తారీఖున ఈ ముక్కోటి ఏకాదశి నాడు మరి ఉత్తర ద్వారం గుండా ఆ విష్ణుమూర్తి వెంకటేశ్వర స్వామిని దర్శించడం వల్ల మీకున్నటువంటి సమస్త ఈతి బాధలు, ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి. వీలైతే ఆ రోజు చాలా పవిత్రంగా ఉంటూ విష్ణు సహస్రనామాన్ని కానీ గోవిందనామాలను కానీ వినటం ద్వారా మీ జీవితాన్ని ధన్యం చేసుకోవచ్చు. అలాగే జనవరి 31 అంటే ఇది డిసెంబర్ 30, జనవరి 31న శని త్రయోదశి రాబోతుంది. ఆ రోజు విధి విధానంగా శని భగవానుడికి తైలాభిషేకం జరిపించుకోవడం, ఎక్కువగా శివాలయంలో ఉన్నటువంటి శని భగవానుడికి తైలాభిషేకం చేసుకుంటే ఎక్కువ ఫలితం మీరు పొందుతారు. అదే రోజు అదే దేవాలయంలో ఉన్నటువంటి శివుడికి కూడా మరి అభిషేకం చేయించుకోవడం వల్ల కంప్లీట్గా ఆ శుభ ఫలితాలు మీరు పొందడం జరుగుతూ ఉంటుంది. మరీ ముఖ్యంగా జనవరి 25వ తారీఖున రథసప్తమి రాబోతుంది. ఆ రోజు మీకు ఉన్న ఆచారం ప్రకారం, మీ గ్రామ ఆచార ప్రకారం సూర్యదేవుణ్ణి మరి పాయసం తయారు చేసి నైవేద్యంగా పెట్టి పూజించడం వల్ల అనారోగ్య సమస్యలతో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళు ఈ అనారోగ్య సమస్యల నుంచి బయటపడి సంపూర్ణ ఆరోగ్యవంతులు అవ్వడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఇంకొక పూర్వకాలం ఆచరిస్తున్నటువంటి గొప్ప రెమెడీ ఏంటంటే ఈ సంక్రాంతి అయిపోయిన తర్వాత జనవరి 17వ తారీఖున ముక్కనుమ అని వస్తూ ఉంటుంది. ఆ ముక్కనుమ రోజు ఎవరు ఇల్లు కదలకుండా, ఊళ్ళకి వెళ్లకుండా ఇంట్లోనే ఉంటారు. అంటే పూర్వకాలంలో ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఆ రోజు ఈ బొమ్మల కొలువు అంటే మీ దగ్గర ఉన్నటువంటి బొమ్మలతో ఒక అలంకారంగా స్టాండ్ లాగా ఈ బొమ్మల కొలువు అన్నది ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంటుంది. అందులో రాధాకృష్ణులు, శివపార్వతులు అనేక రకాల బొమ్మల్ని ప్రదర్శిస్తూ ఉండేవారు. ఈ బొమ్మల కొలువు మీరు ఏర్పాటు చేయడం వల్ల కానీ ఎవరన్నా ఏర్పాటు చేస్తే ఆ బొమ్మల కొలువు సందర్శించి అక్కడ వాళ్ళు ఇచ్చినటువంటి ఈ వాయినం అది స్వీకరించడం వల్ల 2 ప్రధాన సమస్యలు సాల్వ్ అవుతాయి. ఒకటేంటంటే వివాహం కాని ఆడపిల్లలు ఈ బొమ్మల కొలువు పెట్టినా దర్శించినా తొందరగా వివాహం జరుగుతుంది. అలాగే ఎవరైతే సంతానం లేక ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి సంతాన భాగ్యం కూడా కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైతే మీ గ్రామంలో, మీ పట్టణంలో ఒక్కసారి ఈ బొమ్మల కొలువుని సందర్శించి వాళ్ళు ఇచ్చినటువంటి ఆతిథ్యాన్ని కూడా స్వీకరించడం వల్ల కొన్ని అంటే ఈ పురాతనంగా వస్తున్నటువంటి ఆచారాలు కాలగమనంలో
కలిసిపోవడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ చిన్న చిన్న పరిహారాలు పాటిస్తూ ప్రధానంగా ఈ జనవరి 15 నుంచే ఉత్తరాయణ పుణ్యకాలం స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఈ సమయంలో మీరు ఏదైనా ఒక దీక్ష తీసుకొని ఒక సంకల్పం చేసుకొని ఒక భగవంతుణ్ణి ఎక్కువగా ఆరాధించడం వల్ల, నమ్మడం వల్ల ఆ ఫలితం కూడా మీకు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. బట్ ఏదైనా ఈ ఆచారాలు వ్యవహారాలు పాటించడం, ఏదైనా ఎవరిదైనా ఆంగ్ల సంవత్సరాది కొత్తగా ప్రారంభమవుతుంది. కాబట్టి కొన్ని కొత్త అలవాట్లు చేసుకుంటే జీవితంలో కొన్ని కొత్త మార్పులు రావడానికి అవకాశం ఉంటుంది. స్వస్తి.